హలో మై గల్లీ బాయ్స్ అండ్ గర్ల్స్, మీకు తెలుసా $1 100 రూపీస్కి ఈక్వల్ అయితే మనలాంటి కామన్ పీపుల్కి ఎన్ని కష్టాలు వస్తాయో? ఎలానో చెప్తా, కేర్ఫుల్ గా వినండి. మన దేశ అవసరాలు తీర్చుకోవడానికి మనం చాలా వస్తువుల్ని బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ పెట్రోలియం, గోల్డ్, ఎలక్ట్రానిక్స్ అండ్ వగేరా వగేరా. మాక్సిమం అన్ని కంట్రీస్ డాలర్ నే యూజ్ చేయడం వల్ల మనం కూడా ఏ వస్తువు కొనాలన్నా డాలర్ నే పే చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్, ఒక బ్యారెల్ ఆయిల్ కాస్ట్ వచ్చేసరికి $70 ఉందనుకుందాం. $1 ఈక్వల్స్ టు 50 రూపీస్ ఉంటే మనం అదే బ్యారెల్ ఆయిల్ కొనడానికి నియర్లీ 3500 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. కానీ $1 ఈక్వల్స్ టు 100 రూపీస్ అయితే మనం అదే బ్యారెల్ ఆయిల్ కొనడానికి నియర్లీ 7000 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అంటే మన ఇండియాలో ఆయిల్ ప్రైజెస్ పెరిగితే మనలాంటి కామన్ పీపుల్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉండంగా రూపాయి వాల్యూ పడిపోతుంది, ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోతుంది, దీని వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. తర్వాత మనలాంటి కామన్ పీపులే బలవాల్సి వస్తుంది. దీనికి ఒకే ఒక సొల్యూషన్. ఇండియా ఎక్కువగా డాలర్ సంపాదించాలంటే మన ఇండియాలో ఎక్కువగా ఎక్స్పోర్ట్ జరగాలి. అంతేకాకుండా అదర్ కంట్రీస్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే మన రూపాయి వాల్యూ పెరుగుతుంది, ఇండియా డెవలప్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. లాక్ టాక్ సైనింగ్ శివమణి.